జై వీరబ్రహ్మజై గోవింద బంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఇల్లు వాస్తుబద్ధంగా కట్టుకోవాలనుకుంటాం, కానీ పట్టణాలు నగరాల్లో మనం ఇంటిని నిర్మించుకునేటువంటి గృహస్థలం మనకు లభించక అపార్ట్మెంట్లు నిర్మించుకుంటున్నాం. మరి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాస్తు వర్తిస్తుందా? మరి అపార్ట్మెంట్లో కూడా వాస్తు దోషాలు ఉంటాయా? ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంటుంది. ఎక్కడైతే అపార్ట్మెంట్ని ప్రాథమికంగా నిర్మిస్తూ ఉన్నారో ఆ నిర్మించేటువంటి స్థలానికి 4 దిక్కులు 4 మూలల నుండి వచ్చేటువంటి రహదారులు, రోడ్లు, ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ప్రభావం వాస్తు మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపెడుతుంది. ఒకవేళ మీ యొక్క అపార్ట్మెంట్కి ఏదైనా వీధిపోటు ఉన్నట్టయితే దీని యొక్క ప్రభావం అపార్ట్మెంట్ మొత్తం కూడా ఉన్నటువంటి అన్ని గృహాల మీద కూడా ఉండే అవకాశం ఉంది. సరే, భౌగోళికంగా ఎక్కడైతే నిర్మించారో ఒక కాంపౌండ్ వాళ్ళ లోపల ఒకే నిర్మాణంగానో బహుళ నిర్మాణాలుగానో అపార్ట్మెంట్ని మనకు కడతాం. ఆ కట్టినటువంటి దాని మీద ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి వాస్తు యొక్క ప్రభావం ఉంటుంది. మరి ఆ అపార్ట్మెంట్లో ఒక ఇంటిని మనం తీసుకుంటాం, ఒక ప్లాట్ని మనం తీసుకుంటాం. ఆ ఫ్లాట్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది, ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అపార్ట్మెంట్ అనగానే పైకి వెళ్ళటానికి మెట్లు, ఇంకా పైకి వెళ్ళటానికి లిఫ్ట్, ఇతరత్ర మౌలికమైనటువంటి సదుపాయాలు అక్కడ ఉంటాయి. ఈ సందర్భంలో మీ ఇంటి యొక్క మీ ప్లాట్కు సంబంధించిన విధి విధానాల్లో నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్యం ఈ 4 దిక్కుల్లో కొన్ని చోట్ల లిఫ్ట్ లాంటివి ఉండకూడదు. ఒకవేళ ఈశాన్యంలో గనక మీ ఇంటి నిర్మాణానికి సంబంధించి మీ ప్లాట్కి ఈశాన్యంలో లిఫ్ట్ లాంటిది ఉంది అంటే అర్థం ఏంటంటే ఇది పిల్లల యొక్క వ్యక్తిగతమైన జీవితం మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అలాగే నైరుతి దిశలో లిఫ్ట్ ఉందంటే ఏవైనా సరే ఆర్థికపరమైనటువంటి సంక్షోభాల వల్ల యజమానికి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో వాస్తుబద్ధంగా మీ యొక్క ప్లాట్ ఉన్నప్పటికీ కూడా ప్లాటు బయట ఉన్నటువంటి పరిసరాలు కూడా వాస్తు ప్రభావాన్ని కలుగజేస్తాయి. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వాస్తుకు సంబంధించిన విషయాలు ఎంతో కొంత ప్రభావాన్ని పాజిటివ్గాను నెగిటివ్గాను కూడా ఇస్తూ ఉంటాయి. అందుకే అపార్ట్మెంట్లో ఒక్కో చోట మనం పడుకుంటే నిద్ర పట్టదు, గాబరా పడుతుంటాం, ఆందోళన పడుతుంటాం. అలాగే అపార్ట్మెంట్లో కొంతమందికి ఆర్థికపరమైనటువంటి సంపత్తి సరిగ్గా ఉండదు, అప్పుల బాధలు అధికమైపోతుంటాయి, ఇంట్లో నుండి బయటకు కదలలేకపోతూ ఉంటారు. ఆ ఇంటికి సంబంధించి ఆ ప్లాట్కు సంబంధించిన విధి విధానంలో తీక్షణమైనటువంటి వాస్తు దోషాలు కానివ్వండి, లేదా పొడవు వెడల్పుల్లో కట్టినటువంటి తేడా వల్ల కావచ్చు, ఆ ఆయం వల్ల ఒక ప్లాట్లో ఉన్న వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు, దాని పక్కనే అదే కొలతలతో ఇంచుమించుగా నిర్మించిన ప్లాట్ విషయంలో తీసుకుంటే ఆర్థికపరమైన సంక్షోభాలు, మానసికమైనటువంటి ఆందోళనలు, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో వాళ్ళ యొక్క జీవితం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దీని నుండి మనం ఎలా బయటపడాలి, ఈ పరిస్థితుల నుంచి ఎలా మనం బయటికి రావాలన్నటువంటి ఆలోచనని మనం చేస్తుంటాం. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉండి అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం లేదా ఎక్స్టర్నల్గా వాస్తు సంబంధమైన విషయాల్లో ఇబ్బంది ఏదీ లేకుండా మీరు సరైనటువంటి అపార్ట్మెంట్లో మీరు నివాసం ఉంటున్నా, లేదా వాస్తుపరమైనటువంటి చిన్న చిన్న అంశాల్లో కనుక దోషం ఉన్నట్టయితే మీరు వెంటనే చేయదగినటువంటిది మీ ఇంటి ప్రాంగణంలో ఏ గదిలో లేదా ఏ పర్టికులర్ ప్లేస్లో వాస్తు దోషం ఉందని మీరు భావన చేస్తున్నారు, లేదా
ఎక్కడ దోషం ఉందో కూడా మీకు తెలియదు. వెంటనే ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి ఒక వస్తువుని ఇంటికి సంబంధించినటువంటి నైరుతి విభాగంలో ఉంచండి. లేదా పిరమిడ్ ఆకృతిలో ఉన్నటువంటి ఆకారాలని ఇంటికి సంబంధించిన 4 దిక్కులు, 4 మూలలు, ధనస్థానం, యజమాని స్థానంలో ఉంచే ప్రయత్నాన్ని చేయండి. పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రీచక్ర రాజం ఏ ఇంట్లో ఉంటుందో, ఏ ఇల్లాలైతే అనునిత్యం శ్రీచక్రాన్ని పూజిస్తూ ఉంటుందో, ప్రతి శుక్రవారం కూడా శ్రీచక్ర మేరుకి కుంకుమార్చన జరుగుతూ ఉంటుందో, అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ వాస్తుపరమైన దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి పరిహారమైనట్టుగా మనం భావన చేయొచ్చు. దేవతామూర్తులకి, సర్వదేవతలకి మూలైన శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చు. దీని మీద రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఇంటి ప్రాంగణంలో చక్కగా శ్రీచక్రాన్ని పెట్టుకుని మనం పూజించడం వల్ల సమస్తమైనటువంటి వాస్తు దోషాలు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది.